ఒకవైపు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, బీఆర్ఎస్ ముక్కలవుతుంది, 39 ముక్కలవుతుంది అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సీఎం రేవంత్ను కలిశారు సార్. ఇది మర్యాదపూర్వక భేటీగానే పరిగణించాలా లేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నట్లు ఏదైనా జరగబోతోందా? అంటే రాజకీయాల్లో ఎవరిని కలవకూడదని ఎక్కడా లేదు. అందులో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవకూడదని అసలే లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి, ప్రజల ఇష్యూస్ ఉంటాయి. సో ప్రభుత్వ విధానాలపైన ప్రజలకు తరఫున రిప్రజెంటేషన్లు ఇచ్చేటుంటాయి. ఇవన్నీ కనుక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రినే కాదు, ఒక రాజకీయ పార్టీ నాయకులు మరో రాజకీయ పార్టీ నాయకుడిని కలవకూడదని లేదు. రేపు బిజినెస్ అడ్వైజరీ కమిటీ జరుగుతుంది, అందులో అన్ని పార్టీల నాయకులు కలుస్తారు కదా. ఈవెన్ రేవంత్ కేసీఆర్, రేవంత్ కేటీఆర్, రేవంత్ హరీష్ రావు కూడా కలుస్తారు. అయితే అది బిజినెస్ అడ్వైజరీ కమిటీ కదా అనుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కలిశారు. సో ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేలకు కలవడంలో ఆశ్చర్యం లేదు, తప్పు లేదు. కానీ మన రాజకీయాలు ఎలా అయిపోయాయంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు అయినా కూడా కళ్ళే అనుకుంటారు, పాలు అనుకోరు. సో అందువల్ల రాజకీయాల్లో ఈ టచ్ అనే సంస్కృతి పెరిగింది. మాతో ఇంతమంది టచ్లో ఉన్నారు, అది ప్రధానమంత్రి స్థాయిలో లాస్ట్ బెంగాల్ ఎలక్షన్ అప్పుడు మాతో 41 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని పార్టీల నాయకులు మాతో టచ్లో వీళ్ళున్నారంటే మాతో టచ్లో వీళ్ళున్నారని. అందువల్ల ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం పతనం అవుతుంది, కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకుంటారు. ఈ మాటలన్నీ వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రివర్స్లో అటాక్ మొదలుపెట్టారు. అసలు కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళిపోరు, అసలు మీ పార్టీ ఖాళీ అవుతుంది అని మొదలుపెట్టారు. సో బీఆర్ఎస్ 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిగర్ కూడా ఇచ్చేశారు. నా 39 ముక్కలు అవుతాయి అన్నాడు, అంటే కొన్ని ముక్కలు కలిసి బహుశా కాంగ్రెస్లో రావాలి అప్పుడు. సో అలాగే బండి సంజయ్ సంచలనమైన ప్రకటన చేశాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో బీజేపీ కూడా ప్రవేశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ స్కెచ్ చేస్తున్నాడు అని సంచలన ప్రకటన బీజేపీ చేసింది. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నాయి. హైదరాబాదులో చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ నేతలతో అని, అలాగే తెలుగుదేశం నేపథ్యం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో ప్రస్తుత రేవంత్ క్యాబినెట్లో తెలుగుదేశం నేపథ్యం ఉన్న నేతలు టచ్లో ఉన్నారని ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి కూడా హైదరాబాద్ నగరం నుంచి, గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు రిప్రజెంటేషన్ లేదు. అలాంటి సమయంలో గ్యాప్ ఉన్న చోట ఫిలప్ చేసుకునే పని రాజకీయ పార్టీలు చేస్తాయి. సో ఇలా రకరకాల ఊహాగానాలు, మంత్రివర్గాన్ని కూడా ఎక్స్పాండ్ చేయకుండా ఇంకో 6 సీట్లు అట్టే పెట్టుకున్నారు, ఇతర పార్టీల నుంచి నేతల్ని అకామిడేట్ చేస్తానికి, ఇలాంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో 4 ఎమ్మెల్యేలు వెళ్ళి సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ఈ 4 వెళ్ళి కలవడం ఆ సహజంగానే ఈ చర్చనీయమవుతుంది. మీకు సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. సో ఈ ఊహాగానాలు రాకుండా ఉండవు కదా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీ నుంచి వెళ్తారు, ఎన్ని పార్టీలు మారుతారు అన్నది ఎవరమూ చెప్పలేము, వాళ్ళు కూడా చెప్పలేరు. రాత్రి రాజకీయ పార్టీలు మారి టికెట్లు తెచ్చుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. అందువల్ల రాజకీయ నేతల సహజ స్వభావం అది. అలాంటి సహజ స్వభావం రాజకీయ నాయకులకు ఉన్నప్పుడు కొంత 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే అనివార్యంగా ఈ రకమైన పొలిటికల్ స్పెక్యులేషన్కు దారి తీస్తుంది. అందులో ఎంత నిజం ఉంది, ఎంత నిజం లేదు అనేది వేరే అంశమైన ఈ రకమైన రాజకీయ స్పెక్యులేషన్ అయితే ఎవరూ ఆపలేరు. అంటే ప్రోటోకాల్ కోసమేనని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారండి, అంటే మర్యాదపూర్వక భేటీయేనని. అంటే మర్యాదపూర్వకంగా వీళ్ళ 4 ఎందుకు కలిసారు? అలా నిజంగా మర్యాదపూర్వకంగా కలవాలంటే చాలా మంది కలవాలి కదా. అంటే అది వాళ్ళని అడగాలి, మీరు నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను ఆ పాట. కానీ మర్యాదపూర్వకంగా కలవడము తప్పు, అదే చెప్పేది మీకు. మర్యాదపూర్వకంగా కలవడం తప్పు కాదు, కానీ రాజకీయ మర్యాదలే కాదు రకరకాల మర్యాదలు కూడా ఉంటాయి కదా. సో అందువల్ల రాజకీయాల్లో అనుమానాలు రాక తప్పవు. సో మరి వారు బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పే వెళ్ళారా?
సో ఒకవేళ అది మర్యాదపూర్వకమే అయితే బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పి ఇంకా మా నియోజకవర్గ స్థాయి ఇష్యూస్ ఉన్నాయి, సో ఆ సమస్యలపైన మేము మాట్లాడటానికి వెళ్తున్నాం ముఖ్యమంత్రి దగ్గరికి అని ప్రకటించి వెళ్ళవచ్చు, చెప్పి వెళ్ళవచ్చు. మరి బీఆర్ఎస్ నాయకత్వం ఎక్కడా క్లారిఫై చేయలే, కేటీఆర్ లేకుంటే ఇంకెవరైనా వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు తప్పేంటి, నాకు చెప్పే వెళ్ళారు, నేను కూడా వెళ్ళు అన్నాను, ఏం నేరం కాదు కదా అని బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఆ రకమైన వివరణ ఏదైనా వస్తే, ప్రకటన ఏదైనా వస్తే కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మర్యాదపూర్వకంగా నిజంగా కలిసినా అనుమానమే రాక తప్పదు. సో నువ్వు ఏం చేసినా అనుమానం వస్తాయి. ఈ రోజుల్లో ఇద్దరు నాయకులు ఒక పెళ్లిలో కలిసినా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాలం ఇది కదా. సో ఏ నాయకుడు ఎవరితో మాట్లాడినా అనుమానం పెనుభూతం ఉన్నట్టు రాజకీయాల్లో ఉన్న సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు కలిస్తే అనివార్యంగా చర్చ వస్తాయి కదా. రైట్ సార్. ఇక రేవంత్ క్యాబినెట్లో చోటు కోసం చాలామంది ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఇంకా 6గురికి అవకాశం ఉందనుకుంటా మంత్రి వర్గంలో. లోక్సభ ఎన్నికల్లోపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే అదొక ఛాలెంజ్గా ఉంది. అంటే ఒకటేమో లోక్సభ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేస్తే పార్టీని మరింత బలోపేతం చేయొచ్చు. అంటే ఇప్పుడు మంత్రివర్గంలో రిప్రజెంటేషన్ లేని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ లేదు. ఇప్పుడు కొన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం లేదు. సో అలాగే కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. ఉదాహరణకు ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఈ మధ్య షబీర్ అలీకి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు కానీ బట్ ప్రాతినిధ్యం లేదు. అందువల్ల ఈ ప్రాతినిధ్యాన్ని కూడా ఫిలప్ చేసుకుంటే దాంతోపాటు కొంతమంది నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, అలాగే కొంతమంది ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. సో వారు కనుక చేరితే వారిలో కూడా ఒకరికో ఇద్దరికో మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఎందుకు చేరుతారు వాళ్ళు? ఎందుకంటే బీజేపీలో కూడా శాసనసభాపక్ష నేతను కూడా వాళ్ళు ఇప్పటివరకు ఎన్నుకోలేకపోతున్నారు. ఈ అనుమానంతో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని ఒక విచిత్ర పరిస్థితి బీజేపీలో కూడా నెలకొంది. అందువల్ల వీళ్ళందరినీ అంటే వివిధ ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు, జిల్లాలకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా ముందే తెచ్చుకొని వారికి కూడా అకామిడేట్ చేస్తే అప్పుడు మరింత బలోపేతమై లోక్సభ ఎన్నికలకు దిగ్నీకృతోత్సాహంతో పోవాలి అన్నది ఒక థీరీ. రెండవ థీరీ ఏంటంటే లోక్సభ ఎన్నికలకు ముందు పోతే ఎవరైనా మంత్రివర్గంలో చోటు రాని వారు, ఇప్పుడు 18 మంది, మన చట్టం ప్రకారం ఏంటంటే 15% ఆఫ్ ది హౌస్ స్ట్రెంత్, అంటే ఇప్పుడు తెలంగాణ శాసనసభలో 119 సీట్లు ఉన్నాయి కనుక 18 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రితో పాటు. ఇప్పుడు ఆల్రెడీ 12 మంది ఉన్నారు, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీలు నింపితే 6 ఖాళీలతో పాటు కొన్ని క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉంటాయి. సో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంది, అలాగే ఆర్టీసీ చైర్మన్ లాంటి పెద్ద కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిపి లెక్కలే చీఫ్ విప్ పోస్ట్ ఉంటుంది. బట్ క్యాబినెట్లో 6 ఉన్నాయి కనుక ఎవరికైనా చోటు రాకపోతే, ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ చోటు అనే వరకు ఏమవుతుందంటే సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయాలి, ప్రాంతాలను జిల్లాలను బ్యాలెన్స్ చేయాలి, కొత్త పాతల్ని బ్యాలెన్స్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే వివిధ గ్రూపులను కూడా, గ్రూపులుగా కనబడకపోవచ్చు కానీ మనందరికీ తెలుసు, సో వివిధ నాయకుల ఫాలోవర్స్ ఉంటారు. సో వారిని అకామిడేట్ చేయాలి. ఈ అకామిడేషన్లో అనివార్యంగా కొంతమంది ఎక్స్క్లూడ్ అవుతారు, వాళ్ళకి అవకాశం రాదు. వారు రేపు పార్టీలో లోక్సభ ఎన్నికలకు ముందు అసంతృప్తులుగా మారితే అది పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో అనే ఒక అనుమానం కూడా ఉంది. దాంతోపాటు లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ నేతలకు, మంత్రులు కావాలని అస్పైర్ చేస్తున్న, ఆకాంక్షిస్తున్న నేతలకు ఒక టెస్ట్ పెట్టి, అయ్యా మీ లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపిస్తే మీకు లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో స్థానం ఇస్తాం, అందువల్ల పర్ఫార్మ్ బేస్డ్ ప్రమోషన్ ఉంటుంది అని గనక ఏదైనా ఒక కండిషన్ పెడితే పార్టీ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి తమను గెలిపించుకుంటారు. అప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్ బేస్గా రివార్డ్ చేయొచ్చు, అది లాభం అవుతుందని ఒక థీరీ. ఈ 2 థీరీల మధ్య కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి. ఇక ఈలోగా ముందైనా వెనకైనా మంత్రి క్యాబినెట్ విస్తరణ అనే వరకు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారు. సో వీళ్ళందరినీ అకామిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాదును రిప్రజెంట్ చేయాలి, హైదరాబాదు పరిసర ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ నుంచి మా కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైంది. సో ఇక్కడ హైదరాబాద్లో కీలకమైన సికింద్రాబాద్ సీటు, అలాగే మీకు చేవెళ్ళ సీటు హైదరాబాద్ పక్కనే ఉన్నది కనుక మల్కాజ్గిరి సీటు గెలుచుకోవాలి. ఇందులో మల్కాజ్గిరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఆయన పార్లమెంట్లో రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అందువల్ల ఇక్కడ నుంచి మంత్రి వర్గంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం పొలిటికల్గా హైదరాబాద్లో పార్టీ కన్సాలిడేట్ కావటానికి చాలా కీలకం. అందువల్ల ఇక్కడ ఎవరికి వస్తాను, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎవరికైనా అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ నడుస్తుంది. ఒకవేళ వీళ్ళ క్యాబినెట్లో ఛాన్స్ రాకపోతే చీఫ్ విప్ పదవో లేదా ఆర్టీసీ చైర్మనో ఇలాంటివి ఇచ్చి అకామిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇది కీలకమవుతుంది. కానీ రామ్మోహన్ రెడ్డి ఇవ్వాలన్నా, మల్రెడ్డి రంగారెడ్డి ఇవ్వాలన్నా సామాజిక వర్గాల దగ్గర మళ్ళీ సవాల్ వస్తుంది. అక్కడ ఇప్పటికే 4 రెడ్లు ఉన్నారు ముఖ్యమంత్రితో సహా. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డీస్ వెన్నముక్క, ఎమ్మెల్యేలో కూడా గణనీయమైన సంఖ్యలో రెడ్లు ఉన్న మాట నిజం. కానీ సోషల్ ఈక్వేషన్స్ను బ్యాలెన్స్ చేయక అనివార్య పరిస్థితి పార్టీలకు ఉంటుంది. సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రెడ్లు ఉన్నారు. సో ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి అయినా రామ్మోహన్ రెడ్డి అయినా అదే సామాజిక వర్గం. ఆల్రెడీ మరో 2 బలమైన రెడ్లు పోటీలో ఉన్నారు క్యాబినెట్కు. ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెండవది మాజీ మంత్రి నిజామాబాద్ బోధన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా మంత్రి పదవి కావాలి ససేమిరా అంటున్నారు. సో వాళ్ళిద్దరు 4. ఇందులో హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వీటిని దృష్టిలో పెట్టుకుంటే కూడా రెడ్లే, బలమైన రెడ్లు పోటీలో ఉన్నారు. మరి వాళ్ళను అకామిడేట్ చేసుకోవడం ఎలా అని ఈ 4 రెడ్లే కాక హైదరాబాద్కు చెందిన మాజీ మంత్రి ఇంకో రెడ్డి కూడా పార్టీ కాంగ్రెస్లో చేరుతారు. 3-4 ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే గతంలో పనిచేసిన మాజీ మంత్రి అని చర్చ నడుస్తున్నాయి. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే సవితా ఇంద్రారెడ్డి పేరు కూడా వినబడుతోంది. సో ఆమె కూడా మళ్ళీ చేరారనుకోండి, సో ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందేమో. సో అందువల్ల ఇన్ని కాంబినేషన్స్తో సామాజిక కాంబినేషన్ను అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెడ్డీస్ని అకామిడేట్ చేయాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ రిప్రజెంట్ చేయాలి. అలాగే ముస్లిం సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, తెలంగాణలో 14%. అందులో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఎంఐఎం, బీఆర్ఎస్ల వెనకాలనే భారీగా ర్యాలీ అయిన ముస్లిం ఓటర్లలో ఒక పెద్ద సెక్షన్ కాంగ్రెస్ ఇటీవల అట్రాక్ట్ చేసింది. రేపు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ముస్లింలు ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు వస్తారని ఆ పార్టీ ఆశిస్తుంది. అంటే కర్ణాటకలో ముస్లిం ఓటు జేడీఎస్ కూడా పోకుండా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయింది. యూపీ లాంటి రాష్ట్రంలో కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ ముస్లిం ఓట్ను అట్రాక్ట్ చేయగలిగింది. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది కనుక, మోడీని నిలువరించగలిగే ప్రధాన పార్టీ కాంగ్రెస్ కనుక, ఈవెన్ బీఆర్ఎస్ వెనకాలన్న ముస్లిం ఓటర్లు కూడా ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మరింతగా కాంగ్రెస్ వెనకాల షిఫ్ట్ అవుతారు అనేది అంచనా. సో అదే జరగాలి అంటే ముస్లింలకు ప్రాపర్ రిప్రజెంటేషన్ పొలిటికల్గా ఉండాలి. సో షబీర్ అలీ ఉన్నాడు, కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తారని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయన తన సీటు త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్కి వెళ్ళాడు. సో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా కనుక. సో కానీ షబీర్ అలీకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కారణం ఏంటంటే బహుశా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్ళీ ఎమ్మెల్సీలు చేసి మంత్రి పదవులను ఇవ్వడం మొదలు పెడితే ఎక్కడ ఆగుతుంది అని ఆల్రెడీ జగ్గారెడ్డి అడుగుతున్నాడు. ఓడిపోవచ్చు కానీ నన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయాలని. అలాగే మధు యాష్కి గౌడ్ ఉన్నాడు, ఓడిపోయినా కూడా ప్రామినెంట్ లీడరు మంత్రి పదవి కోరుకుంటాడు. సో ఇలా ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి పార్టీ కనుక మంత్రి పదవులు ఇస్తే ఆ పోటీ తీవ్రం అవుతుంది. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ బహుశా ఇండికేషన్ ఇచ్చినట్టుంది, మీరు ఓడిపోయిన వారికి ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే టికెట్ రాని వాళ్ళని అకామిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు అద్దెంకి దయాకర్ని అకామిడేట్ చేయాలనుకుని ఎమ్మెల్సీ ఇస్తా అని చివరి నిమిషంలో ఆయనకి ఇవ్వలేదు.
సో అందువల్ల ఇలా అందుకే షబీర్ అలీని బహుశా షబీర్ అలీ ముస్లిం అయినా కూడా ఆయన హైదరాబాద్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ కావాలి. హైదరాబాద్ నుంచి ఒక ముస్లిం ఎమ్మెల్యే ప్రామినెంట్ ఎమ్మెల్యే గెలిచుంటే ఆటోమేటిక్గా క్యాబినెట్లోకి వచ్చేవారు. సో అందువల్ల ఆయనను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని గవర్నర్ కోటాలో జర్నలిస్ట్ అమర్ అలీ ఖాన్ను పెడతారని అంటున్నారు. మరి ఆయన చాలా జూనియరు, అందువల్ల ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా జూనియరే కనుక చెప్పలేము. అందువల్ల ఇక్కడ ఒక ప్రధానమైన అంశం, అందుకే షబీర్ అలీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అడ్వైజర్గా మంత్రి హోదాలో నియమించేశారు. అంటే ఆయనకి ఇక క్యాబినెట్లో తీసుకోరని క్లియర్గా అర్థమైపోయింది. సో అందువల్ల ఇప్పుడు ముస్లింలు మరి ఎవరు, అందులో హైదరాబాద్ నుంచి ముస్లిం ఎవరని చర్చ మొదలైంది. ఇలా కాకుండా కొన్ని జిల్లాలను రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాను రిప్రజెంట్ చేయాలి. అక్కడికి వెళ్ళి ప్రేమ్ సాగర్ రావు పోటీలో ఉన్నాడు. కానీ ప్రేమ్ సాగర్ రావు బట్టి విక్రమార్క వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గం. బట్టి విక్రమార్క వర్గమే కాకుండా రేవంత్ వ్యతిరేక వర్గం. సో ఆయనకున్న అడ్వాంటేజ్ అంటే బట్టి విక్రమార్కం ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏమీ లేని రోజుల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత. సో ఆయన ప్రేమ్ సాగర్ రావు అడుగుతున్నాడు. కానీ ప్రేమ్ సాగర్ రావు వెలమ. సో ఎల్లారెడ్డి నుంచి ఎన్నికైన అయిన మదన్ మోహన్ రావు కూడా అడుగుతున్నాడు. సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు రూపంలో ఒక వెలమ ఉన్నాడు. ఇప్పుడు బల్మూరి వెంకట్ని ఇటీవల ఎమ్మెల్సీ చేశారు. రాహుల్ గాంధీ స్కీమ్లో యూత్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలోనే బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ స్థానం వచ్చింది. సో అందువల్ల ఇప్పుడు ఇంతమంది వెలమలు ఉన్న ఇల్లు ఏ వెలమని తీసుకుంటారన్నది ఒక డైమెన్షన్. సో అందువల్ల ఈ యాంగిల్ కూడా తేలాల్సి ఉంటుంది. అలా కాక బీసీలు ఇప్పుడు ఇద్దరున్నారు. ఒకరు పొన్నం ప్రభాకర్ గౌడ, అలాగే మీకు కొండా సురేఖ. సో వీళ్ళిద్దరు కాక బీసీలకు మేము ఎక్కువ రిప్రజెంటేషన్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. బీజేపీ బీసీ కార్డు ఉపయోగించుకుంటోంది కనుక బీసీ ఓటర్లు తెలంగాణలో ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా బీసీలు తెలంగాణలో ఎక్కువ. కొన్ని అంచనాల ప్రకారం తెలంగాణ జనాభాలో 54% బీసీలు. సో ఇందులో బలమైన సామాజిక వర్గాలు ముదిరాజ్, మున్నూరు కాపు. ముదిరాజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సరైన రిప్రజెంటేషన్ రాలేదు, అది వాళ్ళలో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. సో ముదిరాజు కమ్యూనిటీ నుంచి ఇవ్వాలి అనుకుంటే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు ఉన్నాడు. ఈయన మల్లికార్జున్ ఖర్గేకు కూడా సన్నిహితం అంటారు, ఎందుకంటే హైదరాబాద్ కర్ణాటక రీజన్ నుంచి ఖర్గే వచ్చాడు. ఆ ప్రాంతం, దానికి సరిహద్దు ప్రాంతం ఈ శ్రీహరి ముదిరాజ్. సో అందువల్ల ఆయన కూడా ఫ్రంట్ రన్నర్గా బీసీ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నాడు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి ఉండి ఇటీవల ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. కానీ ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, అదే సామాజిక వర్గానికి చెందినవారు. సో మరి మహేష్ కుమార్ గౌడ్ సామాజిక వర్గ యాంగిల్ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కనుక మున్నూరు కాపు వేరే సామాజిక వర్గం అయితే ఆటోమేటిక్గా క్యాబినెట్లోకి వచ్చేవాడు. సో అందువల్ల ఈ సామాజిక వర్గ కాంబినేషన్ కూడా కలపాలి. అలాగే మాల సామాజిక వర్గం, తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ. మాదిగల ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. మాదిగ ఉపకులాల విశ్వరూప సభ పెట్టి ఎన్నికలకు ముందే మోడీ వచ్చి అడ్రస్ చేశాడు. ఇటీవలకు కూడా ఎస్సీ వర్గీకరణ కమిటీ వేశారు. సో మాదిగ ఓటర్లను బీజేపీ అట్రాక్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. మీకు మందకృష్ణ మాదిగను కూడా వరంగల్ నుంచి ఎంపీగా కూడా పెడతారు బీజేపీ అని కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల మాదిగలకు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు బట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, ఇలా మాలలకు హయ్యర్ రిప్రజెంటేషన్ ఉంది. సో అందువల్ల మళ్ళీ మాలలకి ఇవ్వాలా, మాదిగలకి అడ్జస్ట్ చేయాలని ఎస్సీ నేతల నుంచి వివేక్ లాంటి నాయకులు ఉన్నారు. సో వీళ్ళని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రైబల్స్ తెలంగాణలో ఒక 10% ఉంటారు. ట్రైబల్స్లో ప్రధానమైనది ఆదివాసీలు, లంబాడీలు. వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ కూడా ఉంది. సో ఉద్యమాలు కూడా నడిచాయి. మనకు ఆదిలాబాదు, మహబూబాబాద్ ఈ 2 లోక్సభ నియోజకవర్గాలు ట్రైబల్ రిజర్వ్ నియోజకవర్గాలు. ఆదిలాబాద్లో ఆదివాసీ అభ్యర్థిని పెట్టి గతంలో బీజేపీ లాభం కూడా పొందింది. ఆదివాసీలకు సీతక్క రూపంలో రిప్రజెంటేషన్ ఉంది. కానీ మరో బలమైన గిరిజన సామాజిక వర్గం లంబాడీస్. సో తెలంగాణలో వారు బలమైన వర్గం అది. సో లంబాడీలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, సో నాయకులకు. సో ఇన్ని కాంబినేషన్స్, ఇప్పుడు నేను ఎన్ని కాంబినేషన్లు మీకు చెప్పాను, ఇంకా చెప్పగలను కూడా. సో ఇన్ని కాంబినేషన్లను అడ్జస్ట్ చేస్తూ ఇవ్వాలి. ఉన్నవేమో 6 క్యాబినెట్ మంత్రులు. సో ఈ 6 క్యాబినెట్ మంత్రుల్లో ఎంతమందిని అడ్జస్ట్ చేయాలి,
ఎన్ని రకాలుగా అడ్జస్ట్ చేయాలి అనేది ఇప్పటివరకు మొదటిగా వచ్చిందేమో 12 మందిని ముఖ్యమంత్రితో సహా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళు ఎవరిని సామాజిక వర్గం ఆధారంగానో జిల్లా ఆధారంగానూ తీసుకోలేదు. వీళ్ళు కాంగ్రెస్లో బలమైన నేతలు కనుక వీరు అధిష్టాన వర్గం కోటానే ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ వీళ్ళెవరిని కూడా ఫలానా జిల్లా ఫలానా సామాజిక వర్గం అనే యాంగిల్లో తీసుకోలేదు. వీరికి అనివార్యంగా ఇవ్వాలి కనుక ఇచ్చారు. సో ఇక నెక్స్ట్ 6 బెర్తుల్లోనే ఈ కాంబినేషన్స్ అన్నీ చూడాలి. ఈ ముఖ్యమంత్రి కాక 11 మందిలో కాంబినేషన్లతో సంబంధం లేదు. సింప్లీ వీరికి ఇవ్వాలి కనుక ఇచ్చేశారు. వాళ్ళు ఫలానా కులమా, శ్రీధర్ బాబు వీళ్ళందరినీ కులం ఆధారంగా వచ్చిన వాళ్ళు కాదు. అఫ్కోర్స్ మనం క్యాబినెట్లో సామాజిక కూర్పు చూసినప్పుడు లెక్కలేయచ్చు. ఒక కమ్మ, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ్ ఇలా ఇచ్చారు అని. కానీ వాళ్ళు ఆ యాంగిల్ ఇవ్వలే. ఇప్పుడు శ్రీధర్ బాబు బ్రాహ్మణ్ కనుక ఇవ్వలే కదా, తుమ్మల నాగేశ్వరరావు కమ్మ కనుక ఇవ్వలే, మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కనుక ఇవ్వలే. సో వీళ్ళందరూ అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వాల్సిందే. సో అందువల్ల వీళ్ళు కాక ఇక మిగతా 6లోనే సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకొని కాంబినేషన్స్ను యాడ్ చేయాలి. ఇందులో కొంతమంది లోక్సభకు కూడా పోటీ పెడతారు. సో లోక్సభలో పోటీ పెట్టడం కూడా ఒక ఫ్యాక్టర్గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. సో ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి కనుక క్యాబినెట్ విస్తరణ అనేది చాలా మామూలు ఎక్సర్సైజ్ కాదు. అందులో కాంగ్రెస్ పార్టీలు అంటే బీఆర్ఎస్లో అంటే కేసీఆర్ ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తాడు కనుక పంచాయతీ లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, అధిష్టానము వివిధ వర్గాల మధ్య నేతల మధ్య బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది, సమన్వయం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు పూర్తుందో చెప్పలేం కానీ బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ మాత్రం ఉంది. ఇట్స్ ఎ బిగ్ టాస్క్ టు రేవంత్ రెడ్డి. రైట్ సార్. అండ్ ఇంకొకటి సార్ చిన్న క్వశ్చన్, ఇక్కడ 6 నెలలకు సీఎం మారుస్తారు మీరు అని చెప్పి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు సార్, రేవంత్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, అంతర్గత ప్రజాస్వామ్యం మధ్య జరుగుతోన్న మాటును జరుగుతోన్న ఈ వివాదాలు అని చెప్పి మొదటి నుంచి కూడా ఆ పార్టీ మీద ఒక అభిప్రాయం ఉంది చాలామందికి. సో గత 45 రోజులుగా మనం రేవంత్ సీఎం అయిన తర్వాత చూస్తూ ఉంటే ఆ పార్టీలో ఉన్న పవర్ సెంటర్స్ అన్నీ చాలా కామ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకో? కామ్గా ఉన్నట్టు ఉండడమే కాదు, కన్వర్జ్ అయ్యి కూడా పనిచేశారు. సో ఎక్కడ క్రాస్ పర్పజెస్లో పనిచేయలేదు. మీరు మీ అబ్జర్వేషన్ చాలా వెరీ వ్యాలిడ్ అబ్జర్వేషన్. సో ఎందుకంటే ఎక్కడా కూడా మీకు అంటే ఇది వాస్తవంగా ప్రభుత్వం వచ్చాకనే కాదు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెల రోజుల కన్నా ముందే స్టార్ట్ అయింది ఇది. అందుకే మీరు కాంగ్రెస్ గెలవగలిగింది. కాంగ్రెస్ పార్టీ డివైడెడ్ హౌస్గా ఉన్నది కాస్త యునైటెడ్ హౌస్గా కర్ణాటక ఎన్నికల తర్వాత మరీ ముఖ్యంగా ఒక ప్రజెంట్ చేసుకుంది. మీకు కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైతే సిద్ధరామయ్య, శివకుమార్లు యునైటెడ్గా ప్రజెంట్ చేశారో, తెలంగాణలో సీనియర్లు జూనియర్లు అనేది లేకుండా కాంగ్రెస్ యునైటెడ్గా ఎన్నికలకు పోయింది. మీకు ఎన్నికలకు ముందు కూడా ఎక్కడ ఈ రంబ్లింగ్స్ లేవు. మీకు అంతకుముందు రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లని చాలామంది మాట్లాడేవారు, కానీ ఎవరు కూడా ఆ రకమైన క్రాస్ పర్పజెస్లో మాట్లాడలేదు. తర్వాత ఎన్నికలు అవుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి ఎవాల్వ్ అవుతున్నా కూడా ఎవరు కూడా అంతకు ముందు విమర్శించిన వారు కూడా రేవంత్ ఎట్లా అవుతాడో అని ఎక్కడ అనలే. మీరు గమనిస్తే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అయితే బహిరంగంగా అంతకుముందు రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కూడా మా పీసీసీ ఊరుకోడు అధికారులను అంటూ కూడా రేవంత్ ఊరుకోవడం కూడా చెప్పాడు. సో అందువల్ల ఆ కన్వర్జెన్స్ అనేది ఎన్నికలకు ముందే జరిగింది. అందుకే మీరు గమనించండి, ముఖ్యమంత్రి ఎంపిక కూడా కాంగ్రెస్లో మామూలు వ్యవహారంగా ఉండదు. సో కురుక్షేత్రంలాగా ఉంటుంది అని అంచనాలన్నీ తారుమారయ్యాయి. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ముఖ్యమంత్రి ఎంచుకోవడానికి 10 రోజులు తీసుకుంటే బీజేపీ ఇప్పటికీ శాసనసభాపక్ష నేతను ఎంచుకోలేని పరిస్థితిలో ఉంటే మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని 24 గంటల్లో ఎంచుకుంది. తర్వాత 48 గంటలు పట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళారు. కానీ నాకు తెలిసిన మేరకు ఏంటంటే వాళ్ళు ఢిల్లీ వెళ్ళకముందే ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యి వాళ్ళు వెళ్ళింది ఎందుకు అంటే సోనియా గాంధీ చేత ఆ మాట చెప్పించుకోవాలి అని. సో పార్టీ కూడా వాళ్ళతో కూడా సంప్రదించింది అనే భావన వారికి కూడా ఉండాలి. తర్వాత మంత్రి పదవులు, శాఖలు ఇవన్నీ కూడా ఉంటాయి.
అందువల్ల ఢిల్లీకి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళింది కూడా ముఖ్యమంత్రి పదవి కొరకు బార్గెనింగ్ కాదు. నేను ఎందుకంటే ఆ రోజు నాకు ఇప్పటి గుర్తు, రేవంత్ను ముఖ్యమంత్రిగా ప్రకటించక ముందే ఎలా హోటల్లో ఎమ్మెల్యేలంతా సమావేశమైనప్పుడు వారికి కొత్తగా ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు కనుక అసెంబ్లీ ప్రొసీజర్స్ గురించి క్లాస్ చెప్పమంటే వెళ్ళి క్లాస్ చెప్పాను గంటన్నర. నా క్లాస్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది ఢిల్లీలో. సో అప్పుడు 3 ఆఫ్ ది ఎమ్మెల్యేస్ నేను గమనించాను, ప్రత్యక్షంగా గమనించాను. సో ఎందుకంటే నేను ఒక 3 గంటల వరకు ఉన్నాను. సో రేవంత్ను కూడా కలిశాను, ఎమ్మెల్యేలను కూడా కలిశాను. ఎక్కడా ఆ 3లో రేవంత్ రెడ్డి కాడేమో అని అనుమానం ఎవరికీ లేదు. నేను చాలామందిని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను. అడిగితే అది డిసైడెడ్ సార్ రేవంతే ముఖ్యమంత్రి అని. సో రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. సో పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ వీళ్ళందరూ కలిశారు నాకు. సో అందువల్ల వీళ్ళంతా కూడా అసలు 3 ఆఫ్ ది ఎమ్మెల్యే చూస్తే క్లియర్గా ఇట్ వాజ్ డిసైడెడ్. అంటే ఇదంతా కూడా ఎందుకు మనకు ప్రాసెస్లో కనబడుతుంది. కాంగ్రెస్లో ఒక రకమైన కన్వర్జెన్స్ ఎలక్షన్స్ కన్నా ముందే మొదలై ఎలక్షన్ తర్వాత కూడా కంటిన్యూ. అలాగే మంత్రివర్గ కూర్పులో కూడా ఆ రకమైన సంయమనాన్ని పార్టీ పాటించింది, రేవంత్ రెడ్డికి కూడా పాటించాడు. సో నాకున్న సమాచారం వరకు పిసిసి అధ్యక్షుడు ఆయన తొలి రోజుల్లో లాగా రేవంత్ రెడ్డి కూడా ఉండలేడు కూడా, ఎందుకంటే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి. సో అందరినీ కలుపుకొని వీళ్ళు ఇవాల్వ్ అవుతున్న క్రమంలో ఏ సమయంలో ఎలా ఉండాలి అలాగే ఉంటారు మనుషులు. అందులో సక్సెస్ కోరుకునే ఏ రాజకీయ నాయకుడైనా ఆయన పిసిసికి మొదట్లో పిసిసి రాకముందు ఉన్నట్లుగా దూకుడుగా, పిసిసి వచ్చిన తొలి రోజుల్లో ఉన్నట్టు దూకుడుగా ఉండరు. ఆ రోజు ఉన్న స్థితిలో అది అవసరం అనుకోవచ్చు. ఈరోజు అలా ఉండదు. ఈరోజు ముఖ్యమంత్రి తానే నాయకుడు కనుక సో ముఖ్యమంత్రి అలాగే మంత్రులు వీళ్ళంతా కూడా దే హ్యావ్ రీకన్సైల్డ్ టు ద సిచ్యువేషన్. అంటే ఇతర కాంగ్రెస్ నేతల్ని కలుపుకొనే తాను వెళ్ళాలి అన్న వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా ఆ అవగాహనకు వచ్చుంటాడు. అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మనం ప్రభుత్వం పనిచేయాల్సిందే, ఇంకో మార్గం లేదని సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా రీకన్సిడర్ అయ్యారు. దాని ఫలితమే ఈ పరిణామాలు మనకు కనబడుతున్నాయి. అందువల్ల మీరు అన్నట్లు ఆ రకమైన గందరగోళం ఏమీ లేదు. ఇంకొకటి, గతంలో లాగా బీఆర్ఎస్ విమర్శించినప్పుడు కూడా నేను ఈ మాట చెప్పాను, గతంలో లాగా ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు పాటించడం లేదు. మీకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య అంత పోరు నడిచినా అశోక్ గెహ్లాట్ను మార్చలే కదా. మధ్యలో అశోక్ గెహ్లాట్ను కాంగ్రెస్ అధ్యక్షులు చేసి సచిన్ పైలట్ను ముఖ్యమంత్రి అలా ప్రయత్నించినా కూడా అది ఫలించినప్పుడు అశోక్ గెహ్లాట్నే కంటిన్యూ చేశారు. సో అందువల్ల మీకు గతంలో లాగా ముఖ్యమంత్రులను మార్చే పని కాంగ్రెస్ ఇప్పుడు చేయడం లేదు. సో మీకు బీజేపీ ఇంకా ముఖ్యమంత్రులు మారుతుంది. గుజరాత్లో చాలామంది మార్చింది, ఉత్తరాఖండ్లో మార్చింది, కర్ణాటకలో మార్చింది. కానీ కాంగ్రెస్ మార్చలేదు, చీటికి మాటికి బీజేపీ మారుస్తుంది. అందువల్ల అధిష్టానం కూడా ఒకప్పట్లాగా లేదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంటే వారినే ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా శివకుమార్ అవుతాడనుకుంటే సిద్ధరామయ్య చేశాడు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా కారణం అదే. సో ఎంతమంది సీనియర్లు ఉన్నా మెజారిటీ ఎమ్మెల్యేలు మమ్మల్ని రేవంత్ రెడ్డి నాయకత్వం గెలిపించింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సీనియరా జూనియరా, తెలుగుదేశం నుంచి వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఆ యాంగిల్ ఏమీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంది అనేది హిస్టరీ, చరిత్ర ఏంటి, జాగ్రఫీ ఏంటి అనేది చూడలే. ఎవరికి ఎమ్మెల్యేల మద్దతు, ఎవరికి ప్రజల మద్దతు ఉన్నది గమనించి వారిని ముఖ్యమంత్రి చేసింది. హైకమాండ్ అన్డ్యూ ఇంటర్ఫియరెన్సు, యూనిలేటరల్గా ఏకపక్షంగా నాయకుల ఎంపిక అనే పని కూడా ఇప్పుడు చేయడం లేదు. అందువల్లనే మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఏ గొడవలు గందరగోళాలు లేకుండా ఇప్పటి వరకు తీసుకొచ్చారు. అందువల్ల మీకు ఒకరికి విరుద్ధంగా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మీరు గమనిస్తే ముఖ్యమంత్రిని ఎంబరాస్మెంట్లో పడేసేలా ఏ సీనియర్ మంత్రి కూడా ఇంతవరకు కామెంట్ చేయలేదు. మీకు ఇక్కడ ఈ క్యాబినెట్లో ఇంట్రెస్టింగ్ అంశం కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో క్యాబినెట్లో, ఇప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రులు చాలామంది సీనియర్ మంత్రులు అప్పటికే. ఇప్పుడు రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్, రేవంత్ రెడ్డి నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, సుదర్శన్ రెడ్డి మంత్రి, ఇప్పుడు ఆయన క్యాబినెట్లో లేడు, జూపల్లి కృష్ణారావు అప్పుడే మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడే మంత్రి, కొండా సురేఖ కూడా రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి.
సో ఇలా చాలామంది ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ ఆ రేవంత్ కన్నా చాలా సీనియర్. రేవంత్ ఒక ఆర్డినరీ ఎమ్మెల్సీగా ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా ఉన్న నాటికి వీళ్ళంతా మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో చాలా చిన్న నాయకుడుగా ఉన్న రోజుల్లోనే తుమ్మల నాగేశ్వరరావు చాలా పెద్ద లీడర్. మీకు టీడీపీలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా చాలా పెద్ద నాయకుడు. సో అందువల్ల వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధరబాబు కూడా మంత్రి. రేవంత్ రెడ్డి నా ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో శ్రీధరబాబు కూడా మినిస్టర్. మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఇలాంటి వాళ్ళే కొత్తగా మంత్రులయ్యారు తప్ప, అందువల్ల అలా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏదో సీఎం మాకన్నా చిన్నోడు, రాజకీయాల్లో జూనియరు అని డిఫై చేస్తూ మీకు ఎక్కడా మాట్లాడుతున్నారు. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, ఈవెన్ కొంత మాట్లాడే స్వభావం ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, వీళ్ళెవరు కూడా నీకు ఆ రకమైన ఇబ్బందికరంగా రేవంత్ రెడ్డిని అవిధేయంగా లేదా రేవంత్ రెడ్డికి ఎంబరాస్మెంట్ కల్పించాలి ఎక్కడా మాట్లాడుతున్నారు మీరు గమనిస్తే. సో అందువల్ల అది కాంగ్రెస్ నేతలు పాటిస్తున్నారు కనుకనే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది. అది లోక్సభ ఎన్నికల తర్వాత మొదలవుతుంది అసలు సంగతి అంటున్నారు. ఇప్పుడు మొదలైనప్పుడు చర్చ పెట్టుకుందాం, మొదలు కాకముందు నుంచి ఇప్పుడే మొదలవుతుంది ఎలా అంటాం మనం. అదే సార్, అదే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. ఇక లోక్సభ ఎన్నికలకు సిట్టింగ్లను మార్చి కొత్త ఫేసెస్ని రంగంలోకి దింపబోతోన్న బీఆర్ఎస్ అనే వార్తను కూడా చూడొచ్చు సార్. నిజంగా న్యూ ఫేసెస్ రాబోతూ ఉన్నాయా? అది బహిరంగం కేటీఆర్ చెప్పారు కదా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి దెబ్బతిన్నామన్న కంక్లూజన్కు బీఆర్ఎస్ వచ్చేసింది. దాంట్లో ఏమీ నో సెకండ్ ఒపీనియన్. సో బీఆర్ఎస్ ఇప్పుడు ఎడతెగని సమీక్షలు చేస్తుంది, ఎందుకు ఓడిపోయామని. సో ఎందుకు ఓడిపోయామనే ప్రశ్న బీఆర్ఎస్ను నిరంతరం వేధిస్తుంది బీఆర్ఎస్ నాయకత్వానికి. సో ఆ సమీక్షలు చాలా మట్టుకు ఆనెస్ట్గానే చేస్తున్నారు. అంటే అందులో హిపోక్రసీ ఏమీ పెద్దగా లేదు. అంటే ఇక పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తారు, అన్ని మా తప్పులే అని అనలేరు కదా ఏ రాజకీయ పార్టీ కూడా. సో మేము ఇన్ని చేసినా కూడా జరిగింది ఇలాంటి మాట్లాడినా రిలేటివ్లీ వెరీ హానెస్ట్ సమీక్షలే బీఆర్ఎస్ చేస్తుంది. ఎందుకు ఓడిపోయాం, మేము ప్రజలకు పార్టీకి మధ్య గ్యాప్ ఏర్పడింది గుర్తించారు. సో ఇలాంటివి సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహము, వ్యవహార సరళి, సో దాంట్లో పని కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను ఆకర్షించింది, ఇలాంటి విమర్శలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ బహిరంగంగా చెప్తున్న మాటల్లోనే కనబడుతోందంటే అంతర్గతంగా బహుశా మరింత ఆనెస్ట్గానే సమీక్ష చేస్తున్నట్టు కనబడుతోంది. అందులో ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడము పార్టీని నష్టం చేసింది అని. ఇది వాస్తవానికి ఎన్నికలకు ముందు వాతావరణం అర్థమయ్యే కేటీఆర్ లాంటి వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు. సో మేము కేసీఆర్కి చెప్పామని కూడా చెప్పారు. అందువల్ల ఆ అసెంబ్లీ ఎన్నికల అనుభవం రీత్యా ఖచ్చితంగా ఎంపీ ఎన్నికలకు మారుస్తారని, మార్చక అనివార్యం కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఉండే ఆయన ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచాడు దుబాక్ నుంచి. సో అందువల్ల కొంతమందిని ఇప్పుడు వాళ్ళకు ఉన్నది 9 మంది ఎంపీలు. ఆ 9 మంది ఎంపీలలో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకు కొత్త ప్రభాకర్ రెడ్డి మార్చక తప్పదు. సో అలాగే మీకు కొంతమంది మార్చకపోవచ్చు కూడా. ఇప్పుడు చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డియే ఉంటారని కూడా ప్రకటించేశారు ఆల్రెడీ. సో అందువల్ల కొన్ని చోట్ల గతంలో పోటీ చేసిన నేతలు కాకుండా వేరే వాడిని పెడతారని, యంగర్ జనరేషన్ కూడా పెట్టవచ్చని నాకు కూడా చర్చలు వస్తుంది. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని రంగంలో దించవచ్చు అని ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి గోరెడ్డి వెంకన్నను పెట్టవచ్చని కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకటి సిట్టింగ్లను మార్చడము, గతంలో పోటీ చేసిన అభ్యర్థులను కాకుండా కొత్త అభ్యర్థుల్ని రంగంలో దించే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ అదే సమయంలో రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు లాంటి వాళ్ళను బహుశా రిటైన్ కూడా చేయొచ్చు. అందరినీ మారుస్తారని కూడా నేను చెప్పలేను, మొత్తం మందిని మూకుమ్మడిగా మారుస్తారని కూడా కాదు. రంజిత్ రెడ్డితో ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేసారు. సో అందువల్ల మూకుమ్మడిగా మార్చకపోవచ్చు, కానీ కొంతమందిని మార్చే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. దాంతోపాటు పార్టీకి ఇప్పుడు ఇది చాలా చాలా కీలకం లోక్సభ ఎన్నికలు. అంటే ఒకవైపు ఏమో ఛాలెంజ్ ఏంటి అంటే బీజేపీ కాంగ్రెస్ల మధ్య పార్లమెంటరీ ఎలక్షన్స్ పోల్ నెరేటివ్ ఉంటుంది. ఆ నెరేటివ్లో బీఆర్ఎస్ ఎక్కడా ఫిట్ కాదు. మరి మోడీని గెలిపించాలంటే బీజేపీకి వేయాలి,
మోడీని ఓడించాలంటే కాంగ్రెస్కి వేయాలి, మధ్యలో బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి? ఈవెన్ కాంగ్రెస్కి ఈ ఎలక్షన్ సవాల్ అవుతుంది, లోక్సభ ఎలక్షన్. ఎందుకంటే రామ మందిర నిర్మాణ నేపథ్యంలో జరుగుతోంది, దాంతో బీజేపీ మరింత బలపడుతుంది. ఆ బీజేపీ బలంగా ఉన్న చోటనే బీఆర్ఎస్ బలంగా ఉంది, హైదరాబాదు, ఉత్తర తెలంగాణ. సో కాంగ్రెస్ పార్టీకి రిలేటివ్లీ తక్కువ ఫలితాలు వచ్చి బీఆర్ఎస్కు రిలేటివ్లీ మెరుగైన ఫలితాలు వచ్చిన హైదరాబాదు, ఉత్తర తెలంగాణలోనే అక్కడ బీజేపీ బలంగా ఉంది. అందువల్ల రామమందిర నేపథ్యంలో మోడీత్వ హిందుత్వాల ప్రభావంతో బీఆర్ఎస్ మరింత సవాల్ని ఎదుర్కొంటుంది. దాంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్స్ల మెమరీ ఫ్రెష్గా ఉన్న సమయంలోనే మీకు క్యాచీ కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సో రిఫ్రెష్ కాకముందు క్యాచీ ఉండగానే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు సిస్టమ్ ఓపెన్ చేస్తున్న ఒకసారి పాతదే కనబడుతుంది, ఎందుకంటే అది రిఫ్రెష్ కాదు. సో అలా ప్రజల మెమరీలో అసెంబ్లీ ఎన్నికల బీఆర్ఎస్ రిజెక్షన్ ఫ్రెష్గా ఉన్న సమయంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ మాసంలోనే ఎన్నికలనే వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే రామ మందిర ప్రభావం ఉండగానే ఎన్నికలకు పోవాలని. సో అందువల్ల బీఆర్ఎస్కి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు అభ్యర్థుల ఎంపిక మరింత కీలకం అవుతుంది. గతంలో లాగా అధికారంలో లేరు, కేసీఆర్ ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారనే అహంభావంతో బీఆర్ఎస్ ఉంటుందని నేను అనుకోను. అందువల్ల అభ్యర్థులు కొంత అదనంగా ఓట్లు తెచ్చుకునే అభ్యర్థులు ఎవరు అంటే వాళ్ళ పార్టీగా వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి, దానికి ఎవరము. కానీ అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా అదనంగా ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మల్కాజ్గిరిలో మీకు రేవంత్ రెడ్డి గనక పోటీ చేసి ఉండకపోతే 2019లో, ఆయన 2018లో కొడంగల్లో ఓడిపోయాక 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిని చేశాడు. రేవంత్ రెడ్డి కాక వేరే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నా మల్కాజ్గిరిలో ఓడిపోయేవాళ్ళు. సో అందువల్ల అభ్యర్థి కూడా అంత కీలకమవుతుంది. సో అందువల్ల ఆ అభ్యర్థుల్ని కూడా సరిగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా కేసీఆర్ అన్నా, కేటీఆర్ అన్నా, హరీష్ అన్నా వీళ్ళు ఎవరైనా లోక్సభకు పోటీ చేస్తారా అనే చర్చ ఉంది. కవిత బహుశా పోటీ చేయకపోవచ్చు నిజామాబాద్లో, ఎందుకంటే ఆల్రెడీ కేసీఆరే కామారెడ్డిలో ఓడిపోయిన తర్వాత ఆ సాహసం కేసీఆర్ కుటుంబం చేస్తుందా? ఎందుకంటే కవిత కూడా పోటీ చేసి ఓడిపోయారనుకోండి, అది ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ వేరు, ఈ ఎలక్షన్లు వేరు. లాస్ట్ ఎలక్షన్స్లో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉండదు కదా. సో అందువల్ల ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల డెఫినెట్గా కొత్త అభ్యర్థులు కొంతమంది అయినా ఉంటారు. స్వలాభం కోసమే ఏపీని తాకట్టు పెట్టారు. మోదీకి వైసీపీ ఎంపీలు ఊడిగం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి తొత్తుగా మారిపోయారు అని చెప్పి షర్మిల తన విమర్శల తీవ్రతను పెంచుతూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద. సో షర్మిల వ్యూహం ఏంటి? అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆ పార్టీని పెంచడం వ్యూహం ఉంటుంది, ఇంకా వేరే వ్యూహం ఏముంటుంది? అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు మించి విమర్శలు చేస్తున్నారు. విమర్శలు మించి అంటే తరాజులో పెట్టి బ్యాలెన్స్లో 4 కిలోల విమర్శలు చంద్రబాబు చేశాడు, 2.5 కిలోల విమర్శలు పవన్ చేశాడు, 2 కలిపితే టీడీపీ జనసేన కూడా 6.5 కిలోలు చేశారు, షర్మిల 7.5 కిలోలు చేశారు, లెక్కలేం కదా. సో అందువల్ల షర్మిల కొత్తగా మొదలు పెట్టారు కనుక మీడియాలో కవరేజ్ కొంత మనకు కొత్తగా కనిపించింది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ననే విమర్శిస్తోంది సో అనే యాంగిల్ కూడా మీరు అన్నట్లు అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చంద్రబాబు పవన్ విమర్శించడం చాలా కాలం చూస్తున్నాం, కొత్త ఏముంది. సో ఇందులో కొత్తదనం కనబడుతుంది. అన్నా చెల్లెళ్ళ అంశం కూడా కాంగ్రెస్ పార్టీ కొత్తగా యాక్టివ్ కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతకుముందు మాట్లాడితే మీడియాలో ఎవరు పట్టించుకునేవారు కాదు. సో షర్మిల రాకతో అది కూడా కొంత మనకు కనబడుతుంది. అన్నిటికీ మించి షర్మిల చాలా పాయింటెడ్గా మాట్లాడుతున్నారు. సో నేను షర్మిల మాట్లాడిన దాంట్లో చాలా సూటిగా ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేసే క్రమంలో మాట్లాడుతున్నారు. చాలామందికి అది గమనించడం లేదు. ఏదో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఫెయిల్ అయింది కనుక కొట్టివేస్తున్నారు. ప్రజలు అంగీకరిస్తారా లేరా, ఆమెను ఆదరిస్తారా లేరా ఇప్పుడే చెప్పలేము, అంత సులభం కూడా కాదు 2024 ఎన్నికలకైతే. కానీ ఆమె పొలిటికల్గా ఆమె మాట్లాడుతున్న మాత్రం చాలా పాయింటెడ్గా, చాలా సూటిగా, పొలిటికల్గా చాలా రిలవెంట్గా మాట్లాడుతున్నారు. అందుకే కూడా మీడియాలో కవరేజ్ వస్తుంది. మీడియాలో కూడా ఇంత చర్చ రావడానికి కారణం షీఈ్ మేకింగ్ పొలిటికలీ షార్ప్ కామెంట్స్. ఎందుకంటే ఇప్పుడు జగన్ పైన కూడా ఆమె పోరాటంలో 2 యాంగిల్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి చాలామంది గమనించిన యాంగిల్ ఏంటంటే ఆమె నిన్న ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు,
వైఎస్ బిడ్డనే కానీ వైఎస్ పాలన లేదు అన్నారు. అంటే చాలా క్లియర్గా రాజశేఖర రెడ్డి వారసత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ లెగసీకి సోల్ ప్రొప్రైటర్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఉన్న మంచి పేరు వల్ల ఆ పేరు జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో నిలబెట్టింది. లేకుంటే రాజశేఖర రెడ్డి లెగసీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏముంది? ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు గనక ఆయనకంటూ ఒక సొంత ఇమేజ్ వచ్చింది. కానీ ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పెట్టిన రోజు హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఈజ్ నథింగ్ ఇన్ పబ్లిక్ లైఫ్. అలాంటి వ్యక్తికి ఈ స్థాయిలో రాజకీయ గుర్తింపునిచ్చింది రాజశేఖర రెడ్డి లెగసీ. సో ఆ రాజశేఖర రెడ్డి లెగసీని క్వశ్చన్ చేస్తోంది. అంటే జగన్ క్లెయిమ్ టు రాజశేఖర రెడ్డి లెగసీని షర్మిల క్వశ్చన్ చేస్తోంది. ఆ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు చేయలేడు, పవన్ కళ్యాణ్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ పాలన లేదు అంటే వైఎస్ పాలన చాలా బాగుంది అని చెప్పడమే కదా. వైఎస్ పాలన బాగుందని చంద్రబాబు నాయుడు చెప్పలేడు కదా. అందువల్ల ఈ విమర్శ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది, షర్మిల మాత్రమే చేయగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఛాలెంజ్ ఏముండే అంటే రాజశేఖర రెడ్డిని మీరు ఎప్పుడో డిజోన్ చేసుకున్నారు కదా అనే విమర్శ కూడా ఉండేది. షర్మిల వచ్చే వరకు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అందువల్ల రాజశేఖర రెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రి, షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు, ఈ రెండు కాంబినేషన్ కలవడం వల్ల ఆమె జగన్కు క్లెయిమ్ టు వైఎస్ఆర్ లెగసీని ప్రశ్నిస్తుంది. అందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, వైఎస్ బిడ్డనే కానీ వైఎస్ పాలన లేదు అని. అందువల్ల రాబోయే కాలంలో షర్మిల క్యాంపెయిన్లో రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని డిస్కనెక్ట్ చేసే పని చేస్తుంది. రెండు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజన్న బిడ్డగా తాను కూడా ఆ లెగసీకి ఒక హక్కుదారు అని ముందుకు వస్తుంది. అందుకే ఈ రెండు ఫ్యాక్టర్స్ను కూడా ఆమె క్లియర్గా తమ పొలిటికల్ స్టేట్మెంట్లో కనబడుతుంది. ఇక మరో ముఖ్యమైన అంశం, అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమి చెప్పి రాజకీయం చేస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించిన తీరు వల్ల ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీకో పొలిటికల్ నరేటివ్ ఏముంది? జగన్ ఓడించమని చెబితే అది కొత్తగా నువ్వు చెప్పేది ఏంది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పుడు జగన్ ఓడించండి అనే అంశం పైన ప్రజల దగ్గరికి పోతే జగన్ ఓడించడానికి కాంగ్రెస్ ఓటు వేయకూడదు కదా, టీడీపీ జనసేన ఓటేయాలి కదా అనుకుంటారు. ఎందుకంటే జగన్ ఓడించాలంటే కాంగ్రెస్ ఓటేస్తే అపోజిషన్ ఓట్ డివైడ్ అయిపోయి జగన్ ఓడించలేరు. అందువల్ల జగన్ ఓడించండి అని మాత్రమే కాంగ్రెస్ క్యాంపెయిన్ చేస్తే అది ఒక రకంగా టీడీపీ జనసేన కూటమికి క్యాంపెయిన్ చేసినట్లే. అందుకొరకు వారు దానికి అదనంగా ఇంకో పొలిటికల్ నరేటివ్ కూడా షర్మిల కాంగ్రెస్ చెప్పగలగాలి. సో అక్కడే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తున్న యాంటీ బీజేపీ పొలిటికల్ నరేటివ్ కూడా ముందుకొచ్చింది. అందుకే మీరు బీజేపీకి తొత్తుగా ఉన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు మంత్రులు రాజీనామా చేయాలి ఎన్డీఏ నుంచని, మీ ఎంపీలతో అవిశ్వాస తీర్మానం వ్యతిరేకంగా పెట్టించారు, ఎంపీలుగా రాజీనామా చేయించారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ జగన్ను ప్రశ్నిస్తోంది, చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నిస్తోంది, రెండు పార్టీలకు కూడా. ఇక్కడ బీజేపీని అడిగే దమ్ము ధైర్యము వైసీపీకి లేదు, టీడీపీకి లేదు. అందువల్ల వారి బలహీనత నుంచి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ తన బలాన్ని వెతుక్కుంది. సో అందువల్ల యాంటీ బీజేపీ పొలిటికల్ క్యాంపెయిన్కు షర్మిల ఒక్కరే చేస్తారు. మీరు చూడండి, రాబోయే ఎన్నికల్లో ఇవి లోక్సభ ఎన్నికలు, ఎందుకంటే మోడీతో ఫైటు, మరి మోడీతో ఫైటు బీజేపీతో ఫైట్ ఉండగా బీజేపీ గురించి ఒక్క మాట అనకుండా వైసీపీ టీడీపీ రాజకీయం చేస్తే జనం ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు నిర్ణయించేది బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలా వద్దా, ఆంధ్రప్రదేశ్లో లేకపోవచ్చు. ఆ క్వశ్చన్ను అటు జగన్ అడ్రస్ చేయడం లేదు, చంద్రబాబు అడ్రస్ చేయడం లేదు. సో వారి బలహీనతల్ని కాస్త షర్మిల ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ ప్రయత్నం కూడా చాలా బలంగా చేస్తుంది. అంటే యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్లో వైసీపీ టీడీపీ జనసేన లేదు కనుక యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాండ్ చేసుకుంటోంది షర్మిల. ఎందుకంటే బీజేపీ పట్ల కూడా ప్రజలు అంతే కోపంతో ఉన్నారు.
బీజేపీతో డబుల్ కోపం. కాంగ్రెస్తోనైనా ఒక్క విభజించిన దానికి బీజేపీ విభజనకు సహకరించడమే కాకుండా విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అందువల్ల డబుల్ కంప్లైంట్ ఉంది బీజేపీ పైన. సో ఆ యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్ను తను ఆపరేట్ చేస్తుంది. అలాగే వైఎస్ లెగసీకి హక్కుదారుగా ఉంటుంది. ఈ రెండు పొలిటికల్గా చాలా షార్ప్గా ఆమె ప్రజెంట్ చేస్తుంది కనుక ఆ కవరేజ్ ఆమెకు వస్తుంది, ఆ చర్చ జరుగుతుంది. రైట్ సార్. ఇక షర్మిల ఈ ఆరోపణలపై విమర్శలపై మొదటిసారి జగన్మోహన్ రెడ్డి స్పందించారు సార్. ఆయన నిన్న 4వ విడత ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో షర్మిలను ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడారు. మన ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లల్లోని అక్క చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు. చంద్రబాబు నాయుడుకు షర్మిల బినామీ స్టార్ క్యాంపెయినర్గా మారారు అంటూ షర్మిల పేరు ప్రస్తావించలేదు, కానీ ఇండైరెక్ట్గా షర్మిలనే క్వశ్చన్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఎలాగో కూటమి స్టార్ క్యాంపెయినర్ కదా, ఇక వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? బినామీ ఉన్నదని బినామీ కాదు కదా, పవన్ కళ్యాణ్ బినామీ కాదు, దత్తపుత్రుడు అని ఇప్పటి నుంచో అంటున్నారు. దానికి కొత్త పేరు పెట్టారు, ఉన్న పేరు పాపులర్ అయిపోయింది కనుక. అందువల్ల పవన్ కళ్యాణ్ ఇదే స్టేక్ హోల్డర్. ఇక ఆయన బినామీ అటువంటి స్కోపే లేదు కదా, ఆయన పార్ట్నర్ కదా, ఆయన బహిరంగ పార్ట్నర్. టీడీపీ జనసేన కూటమి కనుక బహిరంగ భాగస్వామైన ఇది పార్ట్నర్ ఇన్ పొలిటికల్ ప్రాజెక్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అనే పొలిటికల్ ప్రాజెక్ట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ పార్ట్నర్స్. ఇక మిగిలింది ఎవరు? బినామీ అంటే బహిరంగ ఉండదు. అందువల్ల షర్మిలనే ఆ పేరు చెప్పకపోయినా టార్గెట్ చేస్తున్నారు. షర్మిలను ఇప్పుడు పరోక్షంగా టార్గెట్ చేయడము, పేరు పెట్టకుండా చేయడం, పేరు పెట్టే చేస్తారు రేపు మాపు. అంటే పవన్ కళ్యాణ్ పేరు ఇప్పటి వరకు రాలేదు, అలాగే షర్మిల పేరు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి చెప్పారు, పేరు పెట్టినట్టు లెక్క. షర్మిల పేరు కూడా పెట్టే అంటారు. ఎందుకంటే షర్మిల అనడం లేదా జగన్ రెడ్డి అని, తర్వాత సుబ్బారెడ్డి ఏదో ఆబ్జెక్ట్ చేయడం జగన్ అన్న అని అంటుంది కదా. సో ఇప్పుడు రాజకీయాల్లో నీవు నాకెంత దూరమో నేను నీకెంత దూరమే. సో అందువల్ల అది డిస్టెన్స్ చేంజ్ కాదు కదా. ఒక్కసారి అన్నా చెల్లీలు వేరు పార్టీలు ఉన్న తర్వాత విమర్శించుకోకుండా ఊరుకుంటారా? అందువల్ల రేపో మాపో జగన్ కూడా షర్మిల పైన విమర్శ చేస్తారు. అయితే షర్మిల పైన ప్రత్యక్ష విమర్శను చేయరు నా అంచనా, పరోక్షంగా చంద్రబాబు నాయుడుతో లింక్ చేస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు బినామీ స్టార్ క్యాంపెయినర్ షర్మిల అని అన్నారు. అంటే ఎలాగైతే ప్రత్యేక హోదా కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, దేనికైనా బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు ఒక్క మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్నాడు, కానీ దాటికి జగన్నే విమర్శిస్తారు. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం అన్నారు, జగన్నే అంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్న మోడీని బీజేపీని అన్నారు, ఆపలేకపోతున్నాడు జగన్ అని అంటారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని బీజేపీని అన్నారు, తేలేకపోతున్నాడు జగన్ అంటారు. అలాగే జగన్ కూడా ఏం చేస్తారంటే షర్మిలను టార్గెట్ చేసిన కన్నా షర్మిల విషయాన్ని చంద్రబాబు నాయుడుతో లింక్ చేసి మాట్లాడుతున్నాడు కూడా. అందుకే చంద్రబాబు నాయుడు బినామీ క్యాంపెయిన్ అని అన్నాడు. అంతకుముందు ఇంకో మాట కూడా అన్నాడు, అధికారం కోసం నా కుటుంబంలోనే చిచ్చు పెట్టారు అని. రేపు రాబోయే ఎన్నికలకు జగన్ పవర్ఫుల్ పొలిటికల్ నరేటివ్ ఏంటి అంటే మా కుటుంబంలోనే చిచ్చు పెట్టారు అంటే, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడు అటాక్ చేశాడు అనే సానుభూతి జగన్ పొందాడు. మీకు ఆ రోజుల్లో మీకు గుర్తునే ఉంటుంది, చంద్రబాబు కాంగ్రెస్ కలిసే రాజశేఖర రెడ్డి పైన కేసులు పెడుతున్నారు అని. సో రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారని అప్పుడు ఆరోపించారు. దానికి భారీ సానుభూతి కూడా జగన్కి వచ్చింది. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ కాంగ్రెస్ కలిసి షర్మిల రూపంలో తన ఇంట్లోనే చిచ్చు పెడుతున్నారు, తన చెల్లినే తనకు దూరం చేశారు అంటూ ప్రజల దగ్గరికి వెళ్తారు. సో ఇది ఒక సింపతి సెంటిమెంట్ను ప్రయోగిస్తారు. ఈ సింపతి సెంటిమెంట్ ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సిన ఆసక్తికరమైన అంశం. అందువల్ల షర్మిల రాజశేఖర రెడ్డి లెగసీ కొరకు రాజన్న బిడ్డగా రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు నాయుడుతో లింక్ చేసి చెప్పడం ద్వారా రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి వారసత్వానికి వాటాదారుగా ఉండలేదు అని కూడా చెప్పడం జగన్ ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ప్రత్యర్థులు రాజకీయంగా కనుక. అందువల్ల షర్మిలను రాజశేఖర రెడ్డి లెగసీకి ఏమాత్రము హక్కుదారుగా చేయకూడదు అనేది జగన్ వ్యూహం. అందువల్ల డెఫినెట్గా మీకు షర్మిలను నేరుగా విమర్శించే పని చేయరు.
షర్మిలను చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహంలో భాగం అని చెప్పడమే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ నరేటివ్గా ఉంటుంది. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఇన్నాళ్ళు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. షర్మిల కూడా అదే విమర్శ చేస్తూ ఉన్నారు సార్. షర్మిల వస్తే ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తామని చెప్పి వైవి సుబ్బారెడ్డి సవాల్ చేసిన పరిస్థితి. నిన్న ఆసరా కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, 2,53,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల అకౌంట్స్లో వేశాము, ఇది కాదా అభివృద్ధి అని చెప్పేసి. సంక్షేమం చేస్తే అది అభివృద్ధి అవుతుందా? అంటే బ్యాంక్ అకౌంట్లో వేయడానికి ముఖ్యమంత్రి ఎందుకండి, బ్యాంకులకు సరిపోతారు కదా. సో ఎవరైనా ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి వీ డోంట్ నీడ్ చీఫ్ మినిస్టర్. సో కేవలం బ్యాంక్ క్లర్క్ ట్రాన్సాక్షన్ చేసి పడేస్తాడు. అందువల్ల గవర్నెన్స్ వేరు, అకౌంట్లో డబ్బులు వేసి వేరు. అకౌంట్లో డబ్బులు వేయడమే గవర్నెన్స్, అకౌంట్లో డబ్బులు వేయడమే డెవలప్మెంట్ అనుకుంటే అది పొరపాటు. సో డెవలప్మెంట్ అనే దాంట్లో గవర్నెన్స్ ఉంటుంది. ఉదాహరణకు అమ్మ ఒడి పేరిట డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇస్తేనే స్కూళ్ళు బాగుపడతాయా, పిల్లలకు చదువు వస్తుందా, టీచర్లు బాగా చదువు చెప్తారా? మీరే ఆలోచించండి. ప్రతి తల్లి అకౌంట్లో బిడ్డను బడికి పంపుతున్న బిడ్డ ఉన్న తల్లి అకౌంట్లో డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వడంతోనే మ్యాథమెటిక్స్ టీచింగ్ ఇంప్రూవ్ అవుతుందా క్లాస్లో? సైన్స్ టీచింగ్ ఇంప్రూవ్ అవుతుందా? సో బడి నడవడం అనేది బడి బిల్డింగ్ ఒకటే సరిపోదు, ఈవెన్ నాడు నేడు కూడా సరిపోదు. సో మెరుగైన విద్యా బోధన ఇవ్వగలగాలి. సో అది గవర్నెన్స్ అవుతుంది. నీకు అకౌంట్లో డబ్బులు వేసుకు గవర్నెన్స్కు ఉన్నటువంటి లింక్ అది. అందువల్ల గవర్నెన్స్ అనేది మీకు ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయగలగాలి, ప్రజల ఆదాయాలు సొంతగా పెరగాలి. నిజమైన అభివృద్ధికి సంక్షేమానికి తేడా ఏంటంటే, అభివృద్ధి లేనప్పుడు సామాజిక భద్రతలో భాగంగా సంక్షేమం చేస్తాం. దాన్ని సోషల్ సేఫ్టీ నెట్స్ అంటారు. అమర్త్య సేన్ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో 5 రకాల ఫ్రీడమ్ ఉండాలని చెప్తాడు. ఇంటర్నల్ ఫ్రీడమ్, ప్రొసీజరల్ ఫ్రీడమ్, పార్టిసిపేటరీ ఫ్రీడమ్, ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అని చెప్తూ 5వదిగా ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటాడు. అంటే ఏంటి అంటే సరళీకరణ, స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ఈ పరుగు పందములో వెనకబడేటువంటి ప్రజలు ఉంటారు. ఇప్పుడు 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉంటారు. సో వికలాంగులు ఉంటారు, వారు పాపం దివ్యాంగులు, వారు తమ సామర్థ్యంతో తమ ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉండదు. అలాంటి వారికి సోషల్ సేఫ్టీ నెట్స్, సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి. అంటే అభివృద్ధి వేగములో భాగస్వాములు కానివారు, అభివృద్ధికి నోచుకోని వారు, అభివృద్ధి కోసం పోటీ పడని వారికి ఒక సామాజిక భద్రతగా సంక్షేమం ఉండాలి, అవసరం కూడా. మనలాంటి పేద దేశంలో, వర్తమాన దేశంలో సంక్షేమము ఉండకూడదని ఎవరన్నారు. కానీ ఉచిత పథకాల వల్లనే, బ్యాంక్ అకౌంట్లనే డబ్బులు వేయడం వల్లనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే గవర్నెన్స్ ఇంప్రూవ్ కాకుండా, ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ కాకుండా ప్రజల్ని నిరంతరము పారాసైట్స్గా, పరాధీనులుగా మార్చలేం. మనం పరాన్న బుక్కులుగా మార్చలేం. ప్రజల్ని ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన అవసరం లేని స్థితికి తీసుకొచ్చి డెవలప్మెంట్ అవుతుంది. నిరంతరం ప్రభుత్వం పైన ఆధారపడేలా చేయడం సంక్షేమం అవుతుంది. సో అభివృద్ధికి సంక్షేమానికి ఉన్న మౌలికమైన తేడా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. డెవలప్మెంట్ ఏంటి అంటే ప్రజలు ప్రభుత్వం పైన ఆధారపడకుండా చేయడం డెవలప్మెంట్. ప్రజలు నిరంతరం ప్రభుత్వం పైన ఆధారపడడం వెల్ఫేర్. ఈ రెండింటి మధ్య మౌలికమైన తేడా ఉంది. రాజకీయ నాయకుడు ఏంటంటే వెల్ఫేర్ ఎందుకు కోరుకుంటాడంటే ప్రజలు తమ పైన ఆధారపడాలని. ఇప్పుడు నాగేశ్వర్ డెవలప్ అయ్యాడు అంటే నేను ప్రభుత్వం పైన ఆధారపడడం లేదు కనుక, నా కెపాసిటీతో నేను బతుకుతున్నాను కనుక. సో నేను రోజు ప్రభుత్వం ఏమిస్తుంది అని చూశాను అనుకోండి, అది వెల్ఫేర్ అవుతుంది. సో అందువల్ల డెవలప్మెంట్ వెల్ఫేర్కున్న మౌలిక తేడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, ఎవరు అనడం లేదు. కానీ ప్రశ్న ఎక్కడ అంటే అభివృద్ధి లేదు అని. ఇప్పుడు రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేదు, ఇండస్ట్రీస్ లేవు, గ్రోత్ లేదు, ఉపాధి లేదు అన్నది విమర్శ. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మీకు విశాఖ రాజధాని చేసినా కూడా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చినా కూడా ప్రజలలో ఉన్న పాపులర్ పర్సెప్షన్. ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ అభివృద్ధి చేయలేదా, చేసిందా అనే డిబేట్తో కూడా సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం,
మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని లెక్కలు బీఆర్ఎస్ చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు అని అపోజిషన్ చెప్పింది. ప్రజలు బలంగా ఇవ్వలేదని నమ్మారు. నమ్మి కేసీఆర్ని శిక్షించారు. ఇప్పుడు అక్కడ కూడా వైవి సుబ్బారెడ్డి రా నేను అభివృద్ధి చూపెడతా అనడము, నేను వస్తా చూపెట్టని షర్మిల అనడము, అసలు ఈ డిబేట్తో సంబంధం లేదు. ప్రజల పాపులర్ పర్సెప్షన్ ఏముంది? ఖచ్చితంగా నేను అనేక సర్వేల ఆధారంగా చెప్తున్నా, ప్రజల పాపులర్ పర్సెప్షన్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదు అన్న భావనతోనే ఉన్నారు. దీని ప్రజల పర్సెప్షనే కాదు, దీని పాపులర్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం. నేను ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలు కనుక డెవలప్మెంట్ పైన ఎక్కువ రియాక్ట్ అవుతారు వెల్ఫేర్ కన్నా కూడా. అది ఎందుకంటే పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంటారు, చదువుకున్న వారు పట్టభద్రులు కనుక. మీరు గ్రేటర్ రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోటలో కూడా టీడీపీ గెలిచింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లను టీడీపీ స్వీప్ చేసింది. అంటే దేనికి ఇండికేటర్? అది చాలా క్లియర్గా డెవలప్మెంట్ జరగలేదు అన్న ప్రజల్లో ఉన్న పాపులర్ పర్సెప్షన్. నేను ఈవెన్ చేసిందా చేయలేదా అనే డిబేట్లో కూడా వెళ్ళడం లేదు. అందువల్ల ఈ పాపులర్ పర్సెప్షన్ జగన్కు ఖచ్చితంగా ఛాలెంజింగ్గా ఉంటుంది. దానికి వారు కౌంటర్ నరేటివ్ చెప్పగలగాలి. కానీ మేము 2,53,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేసామంటే అదే ఎన్నికల్లో గెలిపిస్తుందా? చంద్రబాబు నాయుడు అనుభవమే మనకు తెలుసు. పసుపు కుంకుమ పేరిట 10,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఎన్నికలకు ముందేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉచితాలు బటన్ నొక్కుతున్నాడు అని విమర్శిస్తున్న టీడీపీ కూడా ఎన్నికల ముందు బటనే నొక్కింది. సో ఆ బటన్ నొక్కడం పైన ఆశపడింది గెలుస్తారని. చంద్రబాబు నాయుడు పాపులర్ స్టేట్మెంట్ ఎలక్షన్ అయినాక కూడా రిజల్ట్స్ రాకముందు 11 దాకా ఆడపడుచులు పోలింగ్ బూత్ల్లో నిలబడి ఓట్లు వేశారంటే ఎవరి కొరకు కాదా, నా కొరకు కాదా అన్నాడు. ఎందుకంటే పసుపు కుంకుమ మీద అంత నమ్మకం ఉన్నాయి నాకు. కానీ ఏం జరిగింది? పసుపు కుంకుమ గెలిపించలేదు. 10,000 తీసుకున్నారు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కొట్టేశారు. లేకుంటే 23 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? అందువల్ల కేసీఆర్ ది లేటెస్ట్ ఎక్స్పీరియన్స్. రైతు బంధు పెన్షన్లు అందరికీ గ్రామీణ ప్రాంతాలు అమలయ్యాయి. దళిత బంధు అమలు కాకపోవచ్చు, డబుల్ బెడ్ అమలు కాకపోవచ్చు. కానీ రైతు బంధు పెన్షన్లు తీసుకున్న ఓటర్లే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికం. మరి గ్రామీణ ప్రాంతాలే బీఆర్ఎస్ ఎక్కువ ఓడిపోయింది. రైతు బంధు ఎక్కువ లేని, పెన్షన్లు ఎక్కువ లేని హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ గెలిచింది. అంటే ఈ 2 ఉదాహరణలు ఏం చెప్తున్నాయి? సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజల పాజిటివ్ పర్సెప్షన్కు కారణం కాదు. అందువల్ల ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 2 ప్రధాన సవాళ్ళు. టీడీపీ జనసేన కలవడం వల్ల వస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఒక సవాల్ అయితే, డెవలప్మెంట్ లేదు అన్న పాపులర్ పర్సెప్షన్ కూడా జగన్మోహన్ రెడ్డికి 2వ పెద్ద సవాల్ అది. రైట్ సార్. ఇక వైసీపీకి మరో ఎంపీ రిజైన్ చేశారు సార్. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఆ తర్వాత మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రిజైన్ చేయగా నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా రిజైన్ చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి జగన్ కోటకు బీటలు వారుతున్నాయి అని చెప్పేసి. నిజంగా బీటలు వారుతున్నాయి అంటే ఇప్పుడు ఒక ఎంపీ రిజైన్ చేస్తే బీసీలకు అన్యాయం చేశాడు జగన్. సో ఒక బీసీ ఎంపీ వెళ్ళిపోయాడు, ఒక కమ్మ ఎంపీ వచ్చాడని. ఇప్పుడు ఇంకొక కమ్మ ఎంపీ వెళ్ళిపోతే మరి ఏం సమాధానం చెప్తారు? సో అంటే వైసీపీ ప్రత్యర్థులు చాలా ఆసక్తికరంగా మీకు పత్రికలో వచ్చింది, వైసీపీని వ్యతిరేకించే పత్రికలో పతాక శీర్షిక బీసీ ఎంపీకి అన్యాయం, అగ్రకుల ఎంపీకి ఆహ్వానం అని వచ్చిందా లేదా? ఇవాళ ఏ అగ్రకుల ఎంపీ అని చెప్పారు. ఇప్పుడు ఆ అగ్రకులానికి చెందిన ఎంపీని వెళ్ళిపోయింది కూడా. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు అందుకు అది చెప్పలేరు, బీసీ యాంగిల్ వాడలేరు కనుక ఇప్పుడు అగ్రకుల ఎంపీ కనుక ఇప్పుడు ఏమంటారు? బీటలు వాళ్ళని అంటున్నారు. కాపు వెళ్ళిపోతే కాపులకు అన్యాయం, కాపులకు దూరం, జగన్కు దూరం అంటారు. సో అందువల్ల పత్రికలు కూడా ప్రతిపక్షాలాగా తయారయ్యాయి. పత్రికల్లాగా లేవు. పత్రికలు కూడా ఆ వార్తను ప్రతిపక్షానికి తగినట్టుగా అన్వయించడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే కర్నూలు ఎంపీ పోయినప్పుడు ఏ వార్త వచ్చింది? కర్నూలు ఎంపీ పోయినప్పుడు వార్త ఏంటి? బీసీకి జగన్ అన్యాయం, అగ్రకులానికి ఆహ్వానం అన్నారు. ఇవాళ అగ్రకులానికి ఆహ్వానం అనలేరు కనుక శ్రీకృష్ణదేవరాయ వెళ్ళిపోతున్నప్పుడు అగ్రకుల ఎంపీ వెళ్ళిపోతున్నాడు కనుక బీటలు వారనే చెప్పారు. ఇష్యూ ఏంటంటే అది కమ్మనా కాపా బీసీ అని కాదు, వైసీపీలో టికెట్ రాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇందులో స్పష్టంగా మనకు కనబడుతుంది కదా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ కూడా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆయన నరసరావుపేటలో ఎంపీగా చేశారు. ఆయన నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను ఆయన అన్నాడు. కాదు గుంటూరు నుంచి పోటీ చేయని జగన్ అన్నాడు.
అక్కడ అకామిడేట్ కాలేదు. సో శ్రీకృష్ణదేవరాయ ప్యూర్ పాలిటీషియన్ కూడా కాదు, ఆయన విద్యావేత్త రంగం నుంచి వచ్చారు. ఆయన నేపథ్యం కూడా ఫక్తు రాజకీయ నేపథ్యం కూడా కాదు. సో అందువల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి పైన ఆయన ఆర్థిక వనరులు సమకూరిస్తే ఎన్నికల్లో గెలుస్తాను అనే పరిస్థితి కూడా కాదు. ఆయన కావాలంటే తన నియోజకవర్గం కాక పక్క నియోజకవర్గ బాధ్యతలు కూడా స్వీకరించగలిగేటువంటి స్థాయి. అందువల్ల ఆయనకు ఆ సామర్థ్యం ఉంది కనుక సాధారణంగా మన టికెట్ ఇవ్వనప్పుడే వెళ్ళిపోయాడు. అందువల్ల ఇది టికెట్లు ఇవ్వడము ఇవ్వకపోవడమే తప్ప కులాల పంచాయతీ కాదు. సో ఒక్కొక్క ఎంపీ పోయినప్పుడు ఒక్కో రకంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పోతే ఆ క్రెడిబిలిటీ పోతుంది. రియాలిటీ ఏంటి, టికెట్లు రావు అనుకున్న వాళ్ళు వారు ఎంఎస్ బాబు అయినా కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయినా కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి అయినా కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయినా కావచ్చు. కానీ జగన్ వ్యతిరేకించే మీడియా తెలివిగా బాబును ఉండవల్లి శ్రీదేవిని కాదన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు సామాజిక కోణం, ఎస్సీలకు అన్యాయం, ఎస్సీ ఎస్టీలని మార్చేస్తున్నారు అని రాస్తారు. అదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి పోతే రెడ్లు అనే చర్చ రాదు. సో అక్కడ మా రెడ్లకు అన్యాయం చేసిందని రాదు. అందువల్ల రియాలిటీ వీళ్ళక్క వాళ్ళక్క అని కాదు, టికెట్ రాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది అసలు బాటం లైన్. మీరు చెప్తున్నట్టుగా జగన్ కోటకు బీటలు అని ఒక పత్రిక రాస్తే టీడీపీ నేతల్లో అయోమయం, జనసేనతో పొత్తులో భాగంగా చాలామంది నేతలు ధిక్కారస్వరం అని చెప్పి వాళ్ళు రాశారు సార్ బ్యానర్ ఐటమ్గా. అందుకని చెప్పేది మీకు, అంటే ఒకే వార్తను రెండు రాజకీయ నేపథ్యాలున్న పత్రికలు భిన్నంగా రాయడం ఒక ఎత్తు, కానీ ఒకే పరిణామం. కర్నూలు ఎంపీ పోతే ఒక రకంగా, నరసరావుపేట ఎంపీ పోతే ఇంకో రకంగా ఎట్లా రాస్తున్నావు? సో కర్నూలు ఎంపీ పోయినప్పుడు బీసీలకు అన్యాయం, కేశినేని నాని వచ్చే వరకు కమ్మలకు ఆహ్వానం. మరి నరసరావుపేట ఎంపీ పోయినప్పుడు మరి యాంగిల్ అది రాజెందుకు? సో అప్పుడు బీటల వార్త అయిన యాంగిల్ వస్తుంది. అందువల్ల అది నేను ప్రశ్నించేది. ఇక గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన రిజైన్ చేశారు ఒక 3 ఏళ్ల క్రితం సార్. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు స్పీకర్ తమ్మినేని. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలం తగ్గించడానికి జగన్ కుయుక్తులు పన్నుతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన వార్త సార్. అంటే 2021లో రిజైన్ చేశాడు. మరి ఇప్పుడు దాన్ని ఎలక్షన్కు 2 నెలల ముందు ఆమోదిస్తే ఆంధ్రజ్యోతి రాస్తే తప్పేంటి? సో అది కుయుక్త యుక్త నాకు తెలియదు. కు అన్న అక్షరాన్ని నేను వాడలేను. సభాపతి కనుక యుక్తి అంటాను, కుయుక్తి కాదు యుక్తి. యుక్తి కాకపోతే తి ఏదో ఒకటైతే గ్యారంటీ కదా. లేకపోతే 2 ఏళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఎందుకు ఆమోదించినట్లు? అసలు ఈ రాజీనామాలు ఏంటి? గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్పై రాజీనామా చేస్తాడన్నప్పుడు కూడా నేను ఆయనతో చెప్పాను. సో ఆయన మాట్లాడితే చెప్పాను, మీరు రైట్ కాజ్ కావచ్చు, కానీ నా అభిప్రాయం రాజీనామాలు కాదు, శాసనసభకు పార్లమెంటుకు ప్రజలు పంపించేది మా సమస్యల మీద పోరాడమని. రాజీనామా చేసి వచ్చి రమ్మని కాదు కదా. సో రాజీనామా చేస్తే ఆ అసెంబ్లీలో కూడా విశాఖ స్టీల్ గురించి మాట్లాడేటోడు ఎవరు ఉంటారు? సో రిజిగ్నేషన్ ఈజ్ నెవర్ ఏ సొల్యూషన్. తర్వాత పోనీ ఇప్పుడు రాజీనామా చేస్తారు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, రేపు మళ్ళీ పోటీ చేయరా? ఎందుకంటే మళ్ళీ పోటీ చేసి గెలిస్తే లాభం, ప్రైవేటీకరణ ఇంకా ఉంది కదా ఇష్యూ. సో విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నుంచే గంటా వెలగలడా? అందువల్ల ఎప్పుడు కూడా రాజీనామాలు చేయడం అనేది అది ప్రజలకు ఉపయోగపడేది కాదు. సభలో ఉండి సభలో కొట్లాడాలి. అది గంటా విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా నా అభిప్రాయం ఇది. ఇప్పుడే కాదు, ఈవెన్ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా నేను ఇదే ఆర్గ్యుమెంట్ చేశాను. అఫ్కోర్స్ అప్పుడేమో ఒక కాంటెక్స్ట్ వేరు. పదే తెలంగాణ ఉద్యమానికి బలం ఉంది ప్రజల్లో అని చెప్పడానికి వాళ్ళు ఉప ఎన్నికల ఆయుధంగా పడుతున్నారు. అది వ్యూహాత్మకం. అందువల్ల అది కేవలం ఓ సమస్యను హైలైట్ చేయడానికే కాదు, రిపీటెడ్గా ఎన్నికలు తీసుకొచ్చి ప్రజల్లో తెలంగాణ భావనను సజీవంగా ఉంచడానికి, తెలంగాణ భావన బలంగా ఉందని చెప్పడానికి, ఇతర రాజకీయ పార్టీలను పైన ఒత్తిడి తేవటానికి ఒక వ్యూహంగా ఆ రోజు కేసీఆర్ రాజీనామాలు ఉపయోగించుకున్నాడు. అది ఫలించింది కూడా. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అది కేంద్ర ప్రభుత్వం. శాసనసభ్యులు రాజీనామా చేస్తే ఏం చేయగలుగుతాడు? జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉందా స్టీల్ ప్లాంట్ ఆపడం అనేది? సో అది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ పరిధి. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదు.
ఈవెన్ సింగరేణి లాగా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా కూడా అందులో లేదు. అది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది కేంద్ర ప్రభుత్వ విధానం. కేంద్ర ప్రభుత్వం పైన పోరాడకుండా రాజీనామాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల గంటా శ్రీనివాసరావు గారికి కూడా గంటా శ్రీనివాసరావు గారికి కూడా చెప్పేది అదే. కానీ ఇప్పుడు ఆయన రాజీనామా ఎందుకు ఆమోదించారంటే ఖచ్చితంగా అందులో యుక్తి రాజ్యసభ ఎన్నికల కొరకు. వారే కాదు, ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి చదివాను ఇక్కడ. సో మరి వాళ్ళకి నోటీసులు ఇస్తే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మరి డిస్క్వాలిఫై చేస్తారా? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేస్తే వైసీపీ బలం తగ్గుతుంది. అలాగే టీడీపీ నుంచి ఇటు టీడీపీ వైసీపీకి లాభం అవుతుంది. వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కర్ణం బలరాం, మద్దాలి గిరిధర్, వీళ్ళు 4 ఉన్నారు, వాళ్ళు 5 ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే వైసీపీకి లాభం, మరి టీడీపీ నుంచి ఇటు వచ్చిన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే వైసీపీ నష్టం. అంటే 5 - 4 అయితే ఒక లాభం. మరి ఒకటి లాభం కొరకు ఏమైనా చేస్తారో తెలియదు. ఇప్పుడు 9 మంది డిస్క్వాలిఫై చేశారు ఎందుకంటే. సో 5 స్ట్రెంత్ వైసీపీకి బెనిఫిట్ అవుతుంది, 4 నష్టపోతారు. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకి రాజ్యసభ ఎన్నికలు ఓటేస్తారు కదా. సో ఇప్పుడు 5 వేయరు, 4 వేస్తారు. సో అందువల్ల 9 మంది డిస్క్వాలిఫై చేస్తే అదనంగా ఒక ఓటు వస్తుంది. అంటే స్పీకర్ ఒక నోటీస్ ఇచ్చిన నోటీసులో పార్టీ మారడానికి కారణం ఏంటో లిఖితపూర్వకంగా వివరణ ఇస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటారు అని. అసలు ఈ ప్రక్రియ ఒక ప్రహసనం. అంటే ఏకపక్షంగా నిర్ణయం ఉంటుంది. ఏకపక్షమే ఉన్నదండి, ఇలా ఒకే పక్షం కదా లేవున్నది. వాట్ ఈజ్ యాంటీ డిఫెక్షన్లో ఏం చెప్తోంది? పార్టీకి రాజీనామా కూడా చేయాల్సిన అవసరం లేదు. యాంటీ డిఫెక్షన్లో ఇఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే వాలంటర్లీ గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ అని ఉంది. అంటే ఈవెన్ రాజీనామా కూడా అవసరం లేదు, స్వచ్ఛందంగా రాజీనామా వాళ్ళ సభ్యత్వాన్ని వదులుకుంటే, దాని మీద సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. స్వచ్ఛందంగా పార్టీ వదులుకోవడం అంటే రాజీనామా కూడా అవసరం లేదని. ఇప్పుడు రాజీనామా చేసి వేరే పార్టీలు చేరినాక దాని మీద ఏకపక్షం అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. 11 గంటలకు నోటీస్ ఇవ్వచ్చు, 12 గంటలకు డిస్క్వాలిఫై చేయాలి. న్యాయంగా అయితే ఆటోమేటికల్లీ స్టాండ్ డిస్క్వాలిఫైడ్ ఉండాలి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయించిన మరుక్షణం ఇక స్పీకర్ నిర్ణయంతో ప్రమేయం లేకుండా దే షుడ్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్. కానీ అలా లేకుండా దీన్ని ఒక ప్రహసనంగా మార్చారు. ఇలా అవసరాలకు అనుగుణంగా వాడుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.